భక్తి అనే భావన ఏమిటిది? భక్తి అనేది నిజానికి దేశభక్తి అనే మాట శాస్త్రబద్ధమైంది కాదు, శాస్త్రీయమైంది అంతకంటే కాదు, మూఢత్వంతో కూడుకున్నది. ఈ దేశం పట్ల భక్తి ఉండటం అంటే ఏమిటి? హిందూ మతం పట్ల భక్తి ఉండటమా? బ్రాహ్మణిజం పట్ల భక్తి ఉండటమా? కుల వ్యవస్థ పట్ల భక్తి ఉండటమా? ఈ మూడు ఉండటమే దేశభక్తి అంటున్నాడు గోల్వాల్కర్. పంచ్ ఆఫ్ థాట్ అనే తన పుస్తకంలో హిందూ మతం పట్ల భక్తి ఉండటం దేశభక్తి, బ్రాహ్మణిజం పట్ల భక్తి ఉండటం దేశభక్తి, ఒకప్పుడు వర్ణ వ్యవస్థ మరొకప్పుడు కుల వ్యవస్థ పట్ల భక్తి ఉండటం దేశభక్తి అని పంచ్ ఆఫ్ థాట్ లో గోల్వాల్కర్ రాశారు. ఈ పంచ్ ఆఫ్ థాట్ లో గోల్వాల్కర్ రాసినటువంటి దేశభక్తే ఈనాటి వరకు ప్రవహిస్తుంది. దీనిని జాతీయం పేరుతో, జాతి పేరుతో, భారత జాతి పేరుతో, జాతీయవాదం పేరుతో, నిజానికి క్లాసికల్ గా చూసినప్పుడు దాదాపు 14వ శతాబ్దం నుంచి దేశభక్తి మీద, జాతీయవాదం మీద చాలా రచనలు వచ్చి ఉన్నాయి. ఆ రచనలన్నిటిని చూస్తే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేశభక్తి అనేది జాతీయవాదం కాదు, దేశభక్తి అనేది ఉన్మాదం కాదు, దేశభక్తి అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఆలోచన మాత్రమే అనే డిబేట్ ఆంగ్లంలో, ఇంగ్లీష్ లిటరేచర్ లో 17, 16, 18వ శతాబ్దంలోనే ఆ డిబేట్ నడిచి ఉంది. అట్లాంటి దేశభక్తి ఇవాళ మనం ముందుకు వచ్చినప్పుడు ఏ మనిషికైనా ఒక దేశం మీద, మట్టి మీద, దేశం అంటే మట్టి, దేశం అంటే మనుషులు, ప్రపంచంలో ఉండే దేశాలన్నీ ఒక ఎత్తు, భారతదేశం ఒక ఎత్తు. ప్రపంచంలో మనకు కొన్ని దేశాల్లో నలుపు తెలుపు అనే భిన్నంగా అనిపిస్తే భారతదేశానికి వచ్చేసరికి నలుపు తెలుపు మాత్రమే కాదు, ఇక్కడ కనీసం ఒక 4000 కులాలు కనిపిస్తాయి. ఈ 4000 కులాల్లో ఏ కులాన్ని పూజిస్తే, ఏ కులాన్ని అభిమానిస్తే, ఏ కులాన్ని గొప్పదంటే ఏది భక్తి అవుతుంది? గోల్వాల్కర్ చాలా స్పష్టంగా బ్రాహ్మణిజం అన్నాడు. బ్రాహ్మణిజాన్ని పూజించడమే, బ్రాహ్మణిజాన్ని గౌరవించడమే దేశభక్తి అన్నాడు. హిందూ మతాన్ని గౌరవించడం దేశభక్తి అన్నాడు. హిందూ మతానికి మూలం ఏమిటి? బ్రాహ్మణిజం. హిందూ మతానికి ఆయుపట్టి ఏమిటి? వర్ణ వ్యవస్థ. అంటే హిందూ మతం అనే మాట వాడుతున్నామంటే భారతదేశంలో ప్రతి ఒక్కడు దేశభక్తి కలిగి ఉన్నాడా లేడా అని ఎట్లా చెప్పాలి అంటే హిందూ మతం పట్ల భక్తి ఉండటమే అని అర్థం చెప్పాడు ఆయన. చాలా వివరంగా చూడండి ఆయన పంచ్ ఆఫ్ థాట్ లో. ప్రాదేశిక జాతీయవాదాన్ని ఆయన నిర్ద్వందంగా వ్యతిరేకిస్తాడు. ఒకే ప్రాంతంలో నివసిస్తే చాలదు. మనం సోషల్ స్టడీస్ లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే పిల్లలందరికీ జాతి అంటే ఏమిటి, దేశము అంటే ఏమిటి, సమాజం అంటే ఏమిటి, కుటుంబం అంటే ఏమిటి అని నిర్వచనాలు చెప్తూ ఉంటారు సోషల్ స్టడీస్. నిర్దిష్టమైన భూభాగములో ప్రజలంతా తామంతా ఒకటే అనే భావనతో నివసించే ప్రజల సమూహాన్ని ఒక జాతి అంటారు అని పొలిటికల్ సైన్స్ చెప్తుంది. ఇది చాలా ట్రెడిషనల్ డెఫినేషన్. నిర్దిష్టమైన భూభాగంలో నివసించే ప్రజలందరూ ఒకటే భావనతో కలిగి ఉండే సమూహం ఒక జాతి. అట్లా తీసుకున్నప్పుడు భారతదేశంలో అటు హిమాలయ పర్వతాలు, ఇటు హిందూ మహాసముద్రం, అటు అరేబియా సముద్రం, ఈ మధ్యలో ఉండే నిర్దిష్టమైన ఈ భూభాగంలో ఉండే ప్రజలు తామంతా ఒకటే అనే భావంతో నివసించాలి. అది ఒక జాతి. మరి భారతదేశంలో ఈ ట్రెడిషనల్ డెఫినేషన్ భారతదేశానికి అప్లై చేసి చూసినా ఈ దేశంలో ప్రజలందరూ తామంతా ఒకటే అనే భావనతో ఉన్నారా? ఏ 2 కులాల మనుషులు తామంతా ఒకటే అనే భావనతో లేరు ఇక్కడ. ఏ 2 ప్రాంతాల మనుషులు, ప్రజలు తామంతా ఒకటే అనే భావనతో లేరు. మరి లేనప్పుడు ఇది ఒక జాతి ఎట్లా అవుతుంది? అసలు ఇది జాతిగా రూపొందిందా?
జాతిగానే రూపొందినప్పుడు ఇది జాతీయవాదం అవుతుందా? ఇది దేశముగా రూపొందినప్పుడు ఇది దేశభక్తి అవుతుందా? ఈ దేశంలో ఒక ఏకశిలా సదృశ్యంగా ఉండేటటువంటి స్థితి ఉంటుందా అని మనకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఆయన అంటున్నాడు, ఒకే ప్రాంతంలో నివసిస్తే చాలదు, అంటే భారతదేశంలో నివసిస్తే చాలదు. మరి ఏమిటి? ఒకే దృక్పథాన్ని ఆమోదించాలి. నేను గోల్వాల్కర్ని ఎందుకు ఇంత ప్రామాణికంగా చెప్తున్నానంటే, దేశభక్తి జాతీయవాదాన్ని ప్రామాణికంగా ఒక కోణంలో రాసినటువంటి వారు గోల్వాల్కర్. దానిని ఇప్పటి వరకు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడున్న పాలన. గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్ వాళ్ళకు ఒక ప్రామాణికమైన గ్రంథం. అయితే ఇప్పుడు గోల్వాల్కర్ చాలా ఎక్కువగా చెప్తే నడవదు గనక కొద్దిగా గోల్వాల్కర్ పక్కన పెట్టి అవసరమైనప్పుడు బయటకు తీస్తారు, సంచిలో పెట్టేశారు. ఇప్పుడు దీన్ దయాళ్ ముందుకు తీసుకొచ్చారు. ఒక్కొక్క ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆ ప్రధానమంత్రికి ఒక ఐకాన్ అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రధానమంత్రికి దీన్ దయాళ్ అనే ఒక ఐకాన్ అవసరం వచ్చాడు. ఒకే దృక్పథాన్ని ఆమోదించాలి. మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నేను మాట్లాడే అభిప్రాయాల పట్ల మీరు ఏకీభం ఉండకపోవచ్చు. కానీ గోల్వాల్కర్ ఏమంటున్నా అంటే, నువ్వు చచ్చినా బతికినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను మాట్లాడింది నీకు ఆమోదించాలి. ఒకే జీవితాశయం, సంస్కృతి, భావాలు, నమ్మకాలు, సంప్రదాయాలు కలిగి ఉండాలి. అందరికీ ఒకే మిత్రభావం, శత్రుభావం, ఒకే సంప్రదాయం, జీవితాశయం ఉండి అందరి ఆశయాలు, అవసరాలు ఒకే అవిభాజ్యమైన మొత్తంగా రూపొంది ఉంటే అప్పుడే అది ఒక జాతి అవుతుంది. అటువంటి జాతి హిందూ జాతి. ఆయనకు పాకిస్తాన్ వాడు శత్రువు అనిపిస్తే నాకు పాకిస్తాన్ వాడు శత్రువు అనిపిస్తుంది. ఆయనకి ముస్లిం వాడు శత్రువు అనిపిస్తే నాకు ముస్లిం వాడు శత్రువు అనిపిస్తుంది. ఆయనకి క్రైస్తవుడు శత్రువు అనిపిస్తే నాకు క్రైస్తవుడు శత్రువు అనిపిస్తుంది. అనిపించకపోతే, నీది ఒకే మిత్రత్వం ఉండకపోతే నీవు కూడా శత్రువు వర్గంలో చేరు. కాసిము అని పేరు పెట్టుకున్నందుకు, మా అమ్మ నాన్న ఏదో దర్గ మీద విశ్వాసంతో దర్గ పేరు పెట్టుకున్నందుకు, కాసిము అనేవాడు రాజకీయ విశ్వాసాలతో, పుట్టిన కులముతో, జీవితంతో సంబంధం లేకుండా పేరు కలిగి ఉన్నాడు కనుక ముస్లిం జాబితాలో చాలా ఈజీగా చేరిపోవచ్చు. చేరిపోతే ఇప్పుడు ఏమవుతాడు? శత్రుభావం, ఆర్ఎస్ఎస్ కి ముస్లింలు శత్రుభావంతో ఉంటే మిగతా సమాజంలో ఉండే, భారతదేశంలో ఉండే 110 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల ఈ ప్రజలందరూ ఆ భావం కలిగి ఉంటేనే ఈ దేశం మీద భక్తి ఉన్నట్టు. ఇది మొత్తంగా అవిభాజ్యమైనటువంటి ఈ మొత్తం రూపొందింది ఎట్లా అంటే అది హిందూ జాతిగా రూపొందటం. ఆ హిందూ జాతిగా రూపొందిందే గోల్వాల్కర్ దృష్టిలో భారత జాతి, భారతదేశం. ఆ దేశం మీద ఉండే భక్తే అది దేశభక్తి. అసలుకి ఈ దేశంలో 20 కోట్ల మంది మనుషులుగా గుర్తించబడటం లేదు. ఇంకొక 20-25 కోట్ల మంది ఈ సమాజానికి చాలా దూరంగా అడవుల్లో ఉన్నారు. వీళ్ళిద్దరిని కలిపితే ఒక 40 కోట్ల మంది అవుతారు. అంటే భారత జనాభాలో ఒక 30% పీపుల్ ఒక మనిషి మలాన్ని తమ చేతులతో ఎత్తిపోసే మనుషులు ఉన్నారు ఈ దేశంలో. ఆ మనిషిని ఈ దేశంలో మనిషిగా గుర్తించలేదు. ఆ మనిషిని అంటుకోవడానికి ఇంకా భారత మాత సంశయపడుతుంది. ఆ మనిషిని కౌగులించుకోవడానికి ఏకాత్మ అనే ఆ ఆత్మ ఇంకా ఎదుర్కొంటుంది. మరి ఎట్లా ఈ మనుషులు నీ భావన కలిగి ఉంటారు? కలిగి ఉండే అవకాశం లేదు. ఆ మనుషులు ఇంకా చదువుకు దూరంగా ఉన్నారు, అంటరాని వాళ్ళుగా ఉన్నారు. ఆ మనుషులు అడవుల్లో ఉన్నారు, ఆదివాసులుగా ఉన్నారు. మరి ఈ మనుషులందరూ నీ భావాన్ని కలిగి ఉండాలని అంటే ఇంతమంది ఈ దేశంలో దేశభక్తి లేనట్టే. వీళ్ళందరూ నీ అర్థంలో, గోల్వాల్కర్ అర్థంలో వీళ్ళంతా ఈ దేశ ద్రోవుల జాబితాలో చేరుతారు. చదువుకుంటే
కొన్ని చదువుకుంటేనే నా మనిషి గౌరవం వస్తుందా? ఇక ఉదాహరణ చెప్తాను. మా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీ, పేరెన్నిక కలిగిన యూనివర్సిటీ. ఫిజిక్స్ అని ఒక డిపార్ట్మెంట్ లో ఒక దళిత ఉమెన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవుతే ఆమె కన్నా ముందు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్న ఒక బ్రాహ్మణుడు హెడ్ కుర్చీ ఏదైతే ఉంటుందో ఆ కుర్చీలో 2 సంవత్సరాలు హెడ్ గా ఉన్నా ఆ కుర్చీలో కూర్చోలేదు ఆ బ్రాహ్మణుడు. ఈమె ఛార్జీ తీసుకోగానే ఆ కుర్చీలో కూర్చున్నది. ఆయన గారు వచ్చేసి, ఏమ్మా నేనే కుర్చీలో కూర్చోలేదు, నీకన్నా సీనియర్ను, ఎంతమంది మేధావులు పెద్దవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఆ కుర్చీలో కూర్చున్నారు, అట్లాంటి కుర్చీలో కూర్చుంటావా నీవు అని. అదేమిటండి హెడ్, ఇది హెడ్ కుర్చీ కదండి, ఎవరైనా కూర్చోవచ్చు కదా, మీరు కూర్చోవడం కూర్చోకపోవడం అనేది మీకు సంబంధించిన విషయం అని. కానీ నేను హెడ్గా ఛార్జ్ తీసుకున్నాను కనుక హెడ్ కుర్చీ కనుక నేను కూర్చుంటాను. అక్కడ మొదలైంది ఆయన మీద వేధింపు. ఒక స్త్రీ, భారతదేశంలో ఒక స్త్రీ, అందున దళిత స్త్రీ. ఒక 40 మంది స్టాఫ్ ఉంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో హెడ్, సంవత్సరానికి 1 కోటి రూపాయలు బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లో ఉండే అగ్ర కులాల నుంచి మొదలు పెడితే బీసీల వరకు అందరూ నాన్ కోఆపరేట్ చేశారు ఆమెతో. ఆమె డిపార్ట్మెంట్ లో కూర్చున్నప్పుడు ఎవరు రిజిస్టర్ లో సంతకం పెట్టడానికి ఆమె ముందుకు రాలి. ఆమె డిపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయినా, క్లాస్ రూమ్ పోయినప్పుడు అందరు పక్కన సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. ఆమె కనిపిస్తే ప్రతి ఒక్కరు. ఇది ఒక రకమైన ఇంటలెక్చువల్ అంటారు అర్థం. ఈ ఇంటలెక్చువల్ అంటారనే తను పిహెచ్డీ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ అయిన తర్వాత కూడా ఒక మనిషిని మనిషిగా చూడలేని స్థితి ఉంటే ఈ దేశంలో ఈ ఏకాత్మ, ఈ అవిభాజ్యత ఎట్లా సాధ్యం? నీ భావనని కలిగి ఉండటం ఎట్లా సాధ్యం? కనుక ఇది భిన్నమైనటువంటి దేశం, భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న ఆకాంక్షలు, భిన్న ఆలోచనలు ఉన్నటువంటి దేశం. అట్లాంటి దేశంలో దేశభక్తి పేరు మీద మనుషులందరినీ ఒక దగ్గర కట్టగట్టినట్టు, కట్టెలన్నిటిని తీసుకు ఒక దగ్గర పెట్టి తాడుతో కట్టగట్టినట్టు కట్టగట్టడం అనేది అసాధ్యము, అశాస్త్రీయము. ఎవరికైనా ఈ దేశం మీద, ఒక దేశం మీద మాతృభావనో పితృభావం ఏదో భావన కలిగి ఉండటం లేదు. కలిగి ఉండటం అంటే అది హిందూ మతం మీద పితృభావనో మాతృభావనో గౌరవభావనో కలిగి ఉండటం కాదు. ఈ మట్టి మీద, ఈ మట్టిని నమ్ముకున్న మనుషుల మీద నిజమైన దేశభక్తి ఏమిటి? భారతదేశంలో అడవులు, కొండలు, మైదానాలు, జనాలు, రణాలు, నేలంతా పోటెత్తిన రక్త సముద్రం. ప్రకటించిందెవడు, ప్రశ్నించిందెవడు? నేను నా మాతృదేశాన్ని గురించి మాట్లాడుతున్నాను. సహజ సిద్ధమైన వన సంపద నాది, జీవనదులు ప్రవహించే గడ్డ నాది, పెట్టని కోటలని వాసిగన్న కొండలు నాది, మట్టి పిసుకుతే గింజలు రాలే నేల నాది. అవును, నిజం, నా దేశం రక్త గర్భ. అయితే మరి రత్నాల కోసం గర్భాన్ని చీల్చిందేవాడు, స్వార్థంగా ఆస్తిగా ఈ నా దేశాన్ని కోరిందేవాడు. నేను నా మాతృభూమి గురించి ప్రశ్నిస్తున్నాను. నేను నా మాతృభూమి కోసం ఆక్రోశిస్తున్నాను. గోడలు లేని నాడు, గోచీలు లేని నాడు, ఎల్లలుంటాయని ఊసే లేని నాడు, అడవులు ఎవడి ఆస్తి, నదులు ఎవడి సొంతం, సమస్త ప్రకృతి సమస్త జనులదై ఉన్న నాడు, ఎవడు యజమాని, ఎవడు బానిస, ఎవడు రాజు, ఎవడు ప్రజ, ఎవడు పాలకుడు, ఎవడు పాలకుడు. ఆదిమ మానవుని మీద పులి పంజ, ఆదిమ సమాజం మీద అడవి రంకే, ప్రకటించిందెవడు, ప్రశ్నించిందెవడు? నేను నా మాతృదేశం గురించి మాట్లాడుతున్నాను. అవసరం నూతన సృష్టికి ఆధారమై, శ్రమై, అనుభవమై శ్రమై అల్లుకున్న జ్ఞానమై నడిచింది. శ్రమలో నుంచి, వేదనలో నుంచి, అలసటలో నుంచి, చెమటలో నుంచి పుట్టిన ఊర్పు శబ్దమయ్యింది. స్వప్నాల్ని పలికించే పాట అయ్యింది, స్వప్నాల్ని మలిచిన ఆట అయ్యింది, కష్టాల్ని సుఖాల్ని అందించిన అందుకునే మాట అయ్యింది, సాహిత్యమయ్యింది, సంగీతమైంది, శ్రామిక జనకళ జీవితమయ్యింది. ప్రకటించిందెవడు, ప్రశ్నించిందెవడు?
నేను నా మాతృదేశం గురించి మాట్లాడుతున్నాను. నా దేశపు స్త్రీల సౌష్ఠవం కమీజులతో కొలవబడ్డది. శరీరం మాంసం అంగాంగం కర్రలతో సలాకులతో పొడవబడి విలువ కట్టబడ్డది. నా దేశపు స్త్రీల సౌందర్యం బానిస సరుకుగా నడి బజార్లో నిలబెట్టబడ్డది, అమ్మబడ్డది. యజమానులకు దాసిగా, రాజులకు దేవదాసిగా, దొరలకు భోగందిగా, ఉంపుడు గత్తెగా ఈ దేశపు ఆడది అయితే పడక గదికో కాకుంటే పనికో పంచుకోబడ్డ వస్తువయింది, భోగమయ్యింది. నా దేశపు స్త్రీ పలుపు తెంపుల గింజాటన ముఖ్యమైంది. నేను నా మాతృదేశం గురించి మాట్లాడుతున్నా, మట్టి గురించి మాట్లాడుతున్నా, మట్టిని నమ్ముకున్న మనుషుల గురించి మాట్లాడుతున్నా. భూమి కడుపులో కండ్లు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపూలు లాంటి మెతుకుల్ని తీసే మనుషుల గురించి మాట్లాడుతున్నా. ఇది నా దేశభక్తి. ఎన్నికే లాల్ బనో గులామీ చోడు బోలో వందే మాతరం అనే లాంగ్ పోయంలో రాసిన ఈ దేశం గురించి మాట్లాడమంటే గోల్వాల్కర్ చెప్పినట్టు హిందూ మతం గురించి మాట్లాడటం కాదు. దేశభక్తి అంటే బ్రాహ్మణిజం గురించి మాట్లాడటం కాదు. ఆర్ఎస్ఎస్ చెప్పే జాతీయవాదం గురించి మాట్లాడటం కాదు. దేశభక్తి అంటే మట్టిని నమ్ముకున్న మనిషి గురించి, శ్రమజీవి గురించి మాట్లాడాలి. వాళ్ళు నిజమైన దేశభక్తులు. దేశాన్ని ప్రపంచ విపణిలో తాకట్టు పెట్టబడినటువంటి వాళ్ళు దేశభక్తులు అవుతారా? భారతదేశాన్ని అశాంతం అమ్మేసినటువంటి వాళ్ళు దేశభక్తులు అవుతారా? వీళ్ళు దేశభక్తుల పేరుతో ఊరేగుతారా? ఈ దేశానికి అమెరికా అధినేతలు ఎంతో మంది వచ్చారు, పోయారు. ఈ దేశ ప్రధానమంత్రులు అమెరికాకి వెళ్ళారు. ఈ దేశ ప్రధానమంత్రుల పేరు మీద, రాష్ట్రపతుల పేరు మీద ఈ దేశం అమెరికాకి తాకట్టు పెట్టదు. ఈ దేశానికి అమెరికా అధ్యక్షుడు ఎవడొచ్చినా ఈ దేశ రక్షణ వ్యవస్థ మీద వాళ్ళకు నమ్మకం ఉండదు. ఈ దేశంలో నడిచే కార్ల మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. అమెరికా అధ్యక్షుడు ఇక్కడ దిగకన్నా ముందే వాడికైనటువంటి ఫ్లైట్ లో ఇక్కడ దిగుతాడు. దిగిన తర్వాత వాడి కారే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ రక్షణ వ్యవస్థ మీద వాడికి నమ్మకం ఉండదు. వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడో అక్కడి వరకు మొత్తం అమెరికా రక్షణ వ్యవస్థ వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటుంది. ఆ దేశం అధ్యక్షుడు అయినప్పుడు, ఈ దేశానికి వచ్చినప్పుడు వాడు అట్లా వ్యవహరించినప్పుడు, ఈ దేశం ప్రధానమంత్రి అయినప్పుడు, ఈ దేశ అధ్యక్షుడు అయినప్పుడు వీడు అక్కడికి పోయినప్పుడు అట్లా వ్యవహరించగలడా? రాష్ట్రపతుల్ని నిలబెట్టి, అబ్దుల్ కలాం నిలబెట్టి ఎయిర్పోర్ట్ లో చెక్ చేసి పంపిస్తే పేపర్లో పతాక శీర్షికల వార్తలు వచ్చాయి. కానీ ఈ దేశభక్తి అక్కడ నిరూపించబడింది. పాలకులకు, బానిస పాలకులకు, సామ్రాజ్యవాదానికి సేవసి బానిస పాలకులకి దేశభక్తి అనేది ఓట్లను రాల్చుకునే ఒక సాధనం. జాతీయవాదం అనేది ఎక్కువ కాలం పరిపాలించడం కోసం ప్రజల్ని రెచ్చగొట్టి ఉన్మాదంలో ఉంచి తమ పరిపాలన సాగించుకోవడం కోసం అది ఒక సాధనం. ఒక్కొక్కరి మాతృభూమి పైన ఒక్కొక్కడికి ప్రేమ ఉండటం అంటే ఆ దేశంలో ప్రజల మీద ప్రేమ ఉండటం అని అర్థం తప్ప కొన్ని భావాల మీద, కొన్ని విశ్వాసాల మీద ప్రేమ ఉండటం కాదు. అయితే ఇక్కడ ప్రపంచంలో ప్రతి మనిషికి తన దేశం మీద ప్రేమ ఉంటుంది. తన దేశం మీద ప్రేమ ఉండటం అంటే గురజాడ చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే మాట అన్నాడు కదా. మనుషుల మీద ప్రేమ ఉంటుందని తప్ప మట్టి మీద ప్రేమ ఉండటం కాదు. అందులో జోకేశాడట పార్లమెంట్. రావి నారాయణ రెడ్డి అత్యధిక మెజార్టీతో ఫస్ట్ ఎలక్షన్స్ లో గెలిచి పార్లమెంట్కి వెళ్ళినటువంటి వాడు కమ్యూనిస్టు పార్టీ తరఫున. నెహ్రూ కూడా అంత మెజార్టీ రాలేదని చెప్తా. చాలా సీరియస్ గా డిబేట్ నడుస్తూ ఉన్నది పార్లమెంట్ లో. చైనా వచ్చి భారతదేశాన్ని కొంత భూభాగాన్ని ఆక్రమించేసింది. ఆక్రమించిన తర్వాత దాని మీద చర్చ నడుస్తున్న సందర్భంలో ఈయన లేచి ఒక గౌరవ సభ్యులు లేచి క్వశ్చన్ అడిగితే, ఏముందండి ఆక్రమిస్తే ఆక్రమించింది లేని, పోతే పోయింది లేని ఆ భూమి, అది పంటలు పండేదే, అది పనికొచ్చేదే, రాళ్ళు రప్పలు ఉన్న భూమే కదా అని అన్నారు. అంటే రావి నారాయణ రెడ్డి లేచి, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మిస్టర్ నెహ్రూ, మీ నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా లేదు కదా, పోతే పోనీలే అని అనుకుందామా అని అన్నాడు. అంటే
మట్టి మీద ఉండే ప్రేమన, మనుషుల మీద ఉండే ప్రేమ? ఒకవేళ మనుషులో ఉండే ప్రేమ అయితే ఆ మట్టిలో నివసించే మనుషులకు సంబంధించిన చర్చ నడుస్తుంది. ఏ భూభాగం అయితే చైనా చేత ఆక్రమించబడిందో ఆ భూభాగంలో మనుషుల గురించిన చర్చ వస్తుంది. కానీ ఇప్పటి వరకు కార్గిల్ యుద్ధం జరిగినా కార్గిల్లో ఉండే మనుషుల గురించిన చర్చ జరగదు. ఆ చర్చ జరిగితే ఎందుకు జరుగుతుంది? పాకిస్తాన్ మీద భారతీయులందరికీ కోపం వచ్చేటట్టు చర్చ నడుస్తుంది. పాకిస్తాన్ మీద జరిగే యుద్ధం అంతా కూడా ఇక్కడ దేశభక్తిని వాళ్ళ ఓట్ల రూపంలో మర్చుకోవడం కోసం చర్చ నడుస్తుంది. కాశ్మీర్ లోయలో నడిచే ఆ ఘర్షణ అంతా కూడా దాని మీద చర్చ నడవదు. అక్కడ ఉండే ప్రజలు ఎంతమంది చనిపోతున్నారు దాని మీద చర్చ నడవదు. కేవలం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనే అంశం మీద చర్చ నడుస్తుంది. కనుక ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళ ఆ ప్రాంతం మీద, ఆ మట్టి మీద, ఆ ప్రజల మీద మమకారం ఉంటుంది. అది అందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పడానికి కూడా వీల్లేదు. అయితే జాతీయవాదం అనేది మార్క్సిస్ట్ కోణంలో చూసినప్పుడు కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో చెప్పాడు. ఆయన శ్రమజీవి అనే వాడికి ఒక దేశం అనేది ఉంటుందా ఈ ప్రపంచంలో? శ్రామికుడు అనే వాడికి ఒక దేశం అనేది ఉంటుందా? ఒకవేళ ఒక దేశం అనేది ఉంటే ఆ దేశంలో ఆ శ్రామికుడు దోపిడికి గురవుతున్నప్పుడు, సకల దేశ శ్రామికులందరూ దోపిడికి గురవుతున్నప్పుడు వీళ్ళందరూ దోపిడి గురయ్యే మనుషులుగా ఉంటారు తప్ప ఒక్క దేశం అంటూ శ్రామికులకు ఉండదు. ప్రపంచ దేశంలో ఉండే శ్రామికులందరూ ఒకటి. వీళ్ళందరినీ కలిపి ఉంచేది ఏమిటి అంటే దోపిడికి గురయ్యే తత్వం వీళ్ళని కలిపి ఉంచుతుంది. అందుకే ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కాండి అనే మాట. అయితే మరి అట్లంటే ఈ మాట ఇట్లంటే మనం భారతదేశంలో ఉండే శ్రామికులు, ఇంగ్లాండ్లో ఉండే శ్రామికులు, అమెరికాలో ఉండే శ్రామికులు, చైనాలో పాకిస్తాన్ ఉండే శ్రామికులు, వారికి వాళ్ళ దేశం మీద భక్తి లేనట్లా? అంటే ఇక్కడ భక్తికి సంబంధించిన చర్చ కాదు. నిజానికి మార్క్సిస్టులు అందరూ కూడా దేశభక్తి గురించి చర్చ చేసినప్పుడల్లా అదొక మూఢ విశ్వాసంగానే భావించాలి. దేశభక్తి అనేది మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా అది శ్రమజీవుల గురించి మాట్లాడటమే ఆ దేశంలో ఆ ప్రజలకు ఉండే దేశభక్తికి భావించారు తప్ప ఒక మూఢ విశ్వాసంగా భక్తి అనే మాట ఏదైతుందో ఆ మాటలే అది అశాస్త్రీయమైనది. మరి సామ్యవాద దేశభక్తి ఉంటుంది, సామ్యవాద జాతీయత లేదా సామ్యవాద దేశభక్తి అనే ఒక వాదన రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత ముందుకు వచ్చింది. అంటే ప్రపంచం అనేది సామ్యవాద ప్రపంచంగా మారిపోవటం అనేది ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అట్లా కోరుకోవడం ద్వారా సకల దేశాల్లో ఉండే శ్రామికులందరూ సామ్యవాదం కోసం జరిగే శ్రామిక వర్గ పోరాటంలో భాగమవుతారు. అట్లా భాగం కావటం ద్వారా విశ్వ మానవులు ఒకటిగా మారినప్పుడు దేశభక్తి అనే చర్చ అది ఉనికిలో లేకుండా పోతుంది అనే విషయాన్ని చెప్పారు. నిజానికి దేశభక్తి జాతీయవాదం రెండు ఒకటి కాదు, ఈ రెండు వేరు అంశాలు. కానీ ఇప్పుడు భారతదేశంలో దేశభక్తికి జాతీయవాదానికి మధ్యన ఉండే ఆ గోడని కూల్చేసి ఆ రెండింటిని ఒకేలాగా మార్చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆధిపత్య భావజాలమే జాతీయవాదం ప్రపంచంలో ఎప్పుడైనా. అసలు జాతి అనే భావం ఎందుకు వచ్చింది? జాతీయ రాజ్యాలు ఎందుకు ఏర్పడ్డాయి? జాతీయవాదం ఎందుకు వచ్చింది అని కొద్దిగా మన హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ప్రపంచంలో ఫ్యూడలిజాన్ని కూలదోయడం కోసం జాతీయ భావన అనేది వచ్చింది. ఎందుకు అనంటే బూర్జో వర్గానికి, ముఖ్యంగా పెట్టుబడిదారులకి, ప్రజలందరినీ ఒక దగ్గర ఏకం చేయడం కోసం ఏది అవసరం ఏర్పడుతుందంటే జాతీయ భావన అనేది అవసరం ఏర్పడుతుంది. ఈ జాతీయ భావనతో ప్రజలందరినీ ఏకం చేసిన తర్వాత వీళ్ళు చేసే పోరాటం అంతిమంగా ఎవరికి వ్యతిరేకంగా? భూస్వాములకి, ఫ్యూడలిస్టులకు వ్యతిరేకంగా పోరాటం నడుస్తుంది. ఫ్యూడలిజాన్ని పూర్తి చేసిన తర్వాత పవర్లోకి వచ్చేటటువంటి ఈ బూర్జువాలు తమ అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం జాతీయవాదాన్ని ప్రచారం చేస్తారు. ఇది ఒక్కొక్కసారి ఆధిపత్య భావజాలంగా ఉన్నటువంటి ఇది దేశభక్తి యొక్క విశృంఖలత్వమే జాతీయవాదంగా రూపొందుతుంది అనే వాదన ఉంది. ఒక ప్రాథమిక స్థాయిలో దేశభక్తి అనేది ఒక దేశంలో మొదలై ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం. ఇది మొదలై ఇప్పుడు పవర్లో ఉన్న పాలకులు ఈ 5 ఏళ్ల తర్వాత
మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో దేశభక్తి అనేది ఒక స్థాయికి వెళ్తుంది. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అది జాతీయవాదంగా రూపొందుతుంది. ఈ జాతీయవాదంగా రూపొంది పక్కనున్న పాకిస్తాన్ ఆక్రమించడం, బంగ్లాదేశ్ ఆక్రమించడం, బర్మాను ఆక్రమించడం, ఇంతకుముందు ఏదైతే అఖండ భారతదేశము అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశ పటాన్ని చూపించారు. వాళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ క్యాలెండర్లో అఖండ భారత పటం వేస్తారు. ఈ మధ్యన కేశవ మెమోరియల్ వాళ్ళ పుస్తక విక్రయ కేంద్రానికి వెళ్ళారు. జనవరి ఒక పెద్ద క్యాలెండర్ వేశారు, అఖండ భారతదేశం క్యాలెండర్. పుస్తకాలన్నీ తీసుకొని వస్తుంటే ఆయన, సార్ ఈ క్యాలెండర్ కొనండి సార్, ఈ క్యాలెండర్ కొనండి సార్, మీరు చూశారు కదా భారతదేశం ఎంత గొప్ప దేశం చూశారు కదా, మీ ఇంట్లో పెట్టుకోవాలా సార్, మీరు చూడాలా సార్, రోజు ఇట్లాంటి భారతదేశాన్ని మనం కలగంటున్నాం, ఈ దేశాన్ని సాధించుకోవాలా సార్ అని ఒక 10 సార్లు చెవులో జోరీలాగా మోగాడు. ఈ అఖండ భారతదేశం అంటే ఏమిటి? జాతీయవాదం, దేశభక్తి అనేది విశృంఖలత్వానికి వెళ్ళిన తర్వాత ఇది ఉన్మాదంగా మారి, జాతీయవాదంగా మారి ఈ చుట్టూ ఉన్న దేశాలను ఆక్రమించే స్థితికి వెళ్తాడు. హిట్లర్ అదే పని చేశాడు. ఇటలీలో నాసిజం, జర్మనీలో నాసిజం జాతీయవాదంగా రూపొంది ప్రపంచంలో ఉండే ప్రజలందరూ మా కింద పరిపాలించబడాలి, మేమే నిజమైన జాతి అనే ప్రకటన చేసి ఆ జాతీయవాదంతో అక్కడ ఆ దేశంలో ఉన్న యువతరాన్ని రెచ్చగొట్టి రెండో ప్రపంచ యుద్ధానికి ఎట్లా కారణమయ్యారో, ఎంతమంది ఆ ప్రపంచ యుద్ధంలో సోషలిస్టు దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా రష్యాలో కొన్ని కోట్ల మంది సైనికుల్ని ప్రాణత్యాగం చేస్తే తప్ప ఈ ప్రపంచాన్ని ఉన్మాద జాతీయవాదం నుంచి కాపాడలేకపోయింది. కనుక అట్లా జాతీయవాదం ఆధిపత్య భావంగా మారిపోయి ఈ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అనే దృష్టి స్థాయిలోకి వెళ్తుంది. ఒకే దేశానికి ఒక్కొక్క సందర్భంలో స్వాతంత్రాన్ని కోరుకోవటం కూడా జాతీయవాదంగా కనిపిస్తూ ఉంటది మనకు అప్పుడప్పుడు. ఉదాహరణకి మన చరిత్ర పుస్తకాల నిండా భారత జాతీయోద్యమం అని ఉంటుంది, భారత జాతీయవాదం అని ఉంటుంది, భారత జాతీయ కాంగ్రెస్ అని ఆ పార్టీకి పేరు పెట్టుకోవడంలోనే ఆ పేరు పెట్టారు. ఇక్కడ జాతి, భారత జాతి, జాతీయ కాంగ్రెస్, జాతీయవాదం. సరిగ్గా మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు, ప్రథమ స్వాతంత్ర సమరం జరిగిన తర్వాత ఈ దేశంలో ఉండినటువంటి బూర్జో వర్గానికి ఒక అవసరం ఏర్పడింది. ఏం అవసరం ఏర్పడిందంటే, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం నడపాలంటే, సామ్రాజ్యవాదాన్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలంటే, ఈ దేశంలో భూస్వాముల చేతుల్లో ఉన్న అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలంటే, ముఖ్యంగా టాటా, బిర్లా అనే బూర్జో వర్గం ఈ అధికారం తమ చేతుల్లోకి రావాలంటే ప్రజలందరినీ ఏకం చేయాలి, దేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేయాలి. ఈ ప్రజలందరినీ ఏకం చేయాలంటే ఏ భావంతో ఏకం చేస్తాం? జాతీయవాదం అనే భావంతో, జాతి అనే భావంతో ఏకం చేస్తాం. భారత జాతి అంతా ఒక జాతి అనే భావంతో ఏకం చేయాలి. అట్లాంటి ఆలోచనలు మొదలుపెట్టి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత దీనికి అనుగుణమైనటువంటి ఒక భావజాల ప్రచారం జరగాలి ఈ దేశం. ఎప్పుడైనా భావజాల ప్రచారం జరగాలంటే సాహిత్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ సాహిత్యం ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక సరిగ్గా మనకి ఆనందమఠం అనే నవల ఈ జాతీయ భావాన్ని ప్రోధి చేస్తూ వచ్చింది. జనగణమన అనే గీతం ఈ జాతీయ భావాన్ని ప్రోధి చేస్తూ వచ్చింది. తెలుగులో రాయపురం సుబ్బారావు లాంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చినటువంటి చాలా మంది కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు జాతీయ భావాన్ని ప్రోధి చేస్తూ పాటల రూపంలో, గరిమెల్ల సత్యనారాయణ లాంటి వాళ్ళు పాటల రూపంలో ప్రచారం చేస్తూ వచ్చారు. సరిగ్గా భారత జాతి అంతా ఒకటి, భారతీయులు అంతా ఒకటి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని ఒక భావాన్ని ప్రోధి చేస్తూ ఉన్నప్పుడు, మా కొద్దీ తెల్లదొరతనం దేవా, మా ప్రాణాలని హరించి మానాలని తీయించే మా కొద్దీ తెల్లదొరతనం దేవా అని గరిమెల్ల రాస్తే, మా కొద్దీ నల్లదొరతనం అని కుసుమధర్మ. మా కొద్దీ నల్లదొరతనం. నీవెక్కడో ఉన్న తెల్లదొరతనం గురించి మాట్లాడుతున్నావు, నీ వాడి గురించి మాట్లాడితే ఇక్కడ కింద ఉన్నటువంటి మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు. కనుక సేమ్ టైం చూడండి, మీరు
జాతీయ భావం క్రోధి అవుతున్న క్రమంలోనే ఆ భావానికి భిన్నమైనటువంటి ఆలోచన కూడా భారతదేశంలో ఆ క్రమంలో వచ్చాయి. పెట్టుబడిదారులు తమకు అనుకూలంగా ఈ దేశాన్ని మలుచుకోవాలనుకున్నప్పుడు ఆ మలుచుకునే క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కావటమే ఊర్జవర్గ ప్రయోజనాల కోసం ఏర్పాటైంది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకురావడం కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. దాన్ని ఏర్పాటు చేసిన వాడు ఎందుకోసం ఏర్పాటు చేసి ఉంటారు? బ్రిటిష్ వాడికి ఏం అవసరం? భారత జాతీయ కాంగ్రెస్ ఒకవేళ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసే సంస్థ అయితే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసే సంస్థని వాడే దగ్గరుండి ఏర్పాటు చేయటం అనే ఈ అంశం ఎందుకు వస్తుంది ముందుకు అంటే, ఈ దేశంలో 1818 నుంచి మొదలు పెడితే 1857 వరకు 1870 వరకు చాలా విస్తృతమైన పోరాటాలు, రైతులు, ఆదివాసులు, బిచ్చమెత్తుకున్నటువంటి వారు, సాధువులు, ఎవరు పడితే వారు ఒక రకంగా సాధువులు అయితే సాయుధ పోరాటమే చేశారు. ఇన్ని విస్తృతమైన పోరాటాలు నడుస్తూ ఉంటే బ్రిటిష్ వాడు బెంబేలెత్తిపోయి వీళ్ళను కంట్రోల్ చేయడం సాధ్యం కాక ఈ అన్ని పోరాటాలకి ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థ ఉండాలి, ఆ సంస్థ మన చేతిలో ఉండాలి, మనం చెప్పినట్టు ఉండాలని భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. అది ఇక్కడ ఉండే బూర్జో వర్గానికి సామ్రాజ్యవాదానికి మధ్యన ఉండే మిలాఖత్లో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ వచ్చింది. వచ్చిన తర్వాత పోరాటాలు జరుగుతున్నవన్నీ కూడా జాతీయ కాంగ్రెస్ కు తెలవటం, జాతీయ కాంగ్రెస్ పోరాటాలకి నినాదాలు ఇచ్చేటప్పుడు ఆ నినాదాలని బ్రిటిష్ వాడికి ఇబ్బంది కలగనటువంటి నినాదాలని ప్లాన్ చేసింది. ప్లాన్ చేసిన క్రమంలో సరిగ్గా మనకి విప్లవోద్యమం కూడా అదే క్రమంలో మొదలైంది. ఈ దేశం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చిన్న చిన్న సంఘటనలు, బాంబులు వేయటం, తుపాకులతో కాల్చి చంపటం, క్రూరమైన బ్రిటిష్ అధికారులను కాల్చి చంపటం, ఇట్లాంటి ప్రాసెస్ మొదలైనప్పుడు ఒకవైపు హింసాయుతంగా బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టే పోరాటం నడుస్తూ ఉన్నది, మరోవైపు భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరు మీద సేఫ్టీ వాల్ అంటే బ్రిటిష్ వాడికి ఇబ్బంది కలగకుండా ప్రజలు చేస్తున్న మిలిటెంట్ పోరాటాలని పక్కదారి పట్టించడం కోసం సేఫ్టీ వాల్ పాత్రని భారత జాతీయ కాంగ్రెస్ పోషిస్తున్న సందర్భంలో ఇక ఎంత మాత్రం కూడా జాతీయ కాంగ్రెస్ ప్రజలు చేస్తున్న పోరాటాన్ని తన చేతుల్లో ఉంచుకోలేని స్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే 1905 వచ్చే నాటికి వందే మాత్రం ఉద్యమం వచ్చింది. జాతీయ భావం అనేది విస్తృతంగా భావజాల ప్రచారం జరిగి విద్యార్థుల్లోకి వెళ్ళింది, యువతరంలోకి వెళ్ళింది, ఉద్యోగుల్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ పోరాటం ఒక్కొక్కసారి మిలిటెంట్ రూపం తీసుకున్నది. ఆ పోరాటం వీధి పోరాటంగా మారింది. స్కూల్ మొత్తం మూతపడింది. బ్రిటిష్ టీచర్ రిజిస్టర్ పట్టుకొని క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే పిల్లలందరూ లేచి వందే మాత్రం అని చెప్పి క్లాస్ బైకాట్ చేసి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. క్లాసులు నడవటం లేదు, కాలేజీలు నడవటం లేదు. కోర్టుకు వెళ్ళినటువంటి అడ్వకేట్స్ జడ్జి కుర్చీ మీదకి రాగానే వందే మాత్రం అని చెప్పేసి బైకాట్ చేసి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఒక సందర్భం మనకి 1905 ఈ 1905 వచ్చినటువంటి ఉద్యమ క్రమం అంతా విప్లవకారులు చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి సందర్భంలో సరిగ్గా 1905 ఆచార్య చంద్రశేఖర్ పుట్టాడు. ఒక 2 సంవత్సరాలకి 1907కి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే భగత్ సింగ్ పుట్టాడు. వెల్లువలాగా ఈ దేశం మండుతున్న సందర్భంలో 2 వీరులు ఈ దేశం మీద జననం పొందారు. ఇది 1910, 1913, 14 వచ్చేసరికి ఇంకా తీవ్ర రూపం అవుతూ ఉన్నది. జాతీయ భావం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రజలు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా డైరెక్ట్ శత్రువు బ్రిటిష్ వాడు అనుకున్నారు కనుక ఒక్కొక్క సందర్భంలో బ్రిటిష్ అధికారులని మామూలు రైతులు లాంటి వారు కూడా చంపిన సందర్భాలు కనిపిస్తాయి మనకి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలో ఒక 10 గ్రామాలకి ఆయన నాయకుడు. ఆ 10 గ్రామాల్లో పన్నులు కట్టనందుకు బ్రిటిష్ అధికారులు ఆ గ్రామాల మీద పడి ప్రజల్ని హింసిస్తుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పన్నులు అడగడానికి వచ్చినటువంటి అధికారిని గొడ్డలు తీసుకొని నరికి చంపేస్తే అప్పుడు బ్రిటిష్ సైన్యం ఆయన మీద దాడి చేసి చంపేశాడు. పోరాటం చేశాడు, చివరికి చనిపోయాడు.
మీరు పుల్లరి తిరుగుబాటు అని హిస్టరీలో చదివారు. పుల్లరి తిరుగుబాటు ఎంత చిన్న పోరాటం చూడండి. గుంటూరు పల్నాడు ప్రాంతంలో గడ్డి కోసుకోవడానికి వెళ్ళినటువంటి, వంట చేసుకోవడానికి కట్టెలు ఏర్పరచుకుందామని వెళ్ళినటువంటి ఒక మనిషి భార్య కట్టెలు వేరుతూ ఉన్నది. ఒక బ్రిటిష్ అధికారి వచ్చాడు, ఇక్కడ గడ్డి వేయడానికి వీల్లేదు, ఈ పన్ను కట్టాలి, ఇక్కడ కట్టెలు వేయడానికి వీల్లేదు, పన్ను కట్టాలి అని ఆమెను భార్యను ఇబ్బంది పెడితే అంత దూరంలో ఉన్నటువంటి భర్త పరిగెత్తుకుంటూ వచ్చి గొడ్డలు తీసుకొని పన్ను నరికేశాడు. ఈ గడ్డి నీదే, ఈ కట్టెలు నీవే, ఈ అడవి నీదే, ఇది మాది, మా రక్తం, మా దేశం అని చంపేశాడు. ఇట్లాంటి భిన్నమైనటువంటి పోరాటాలు, హింసాయుతమైన పోరాటం నడుస్తూ ఉంది. వీటికి నాయకత్వం లేదు నిజానికి, ఎవరికి వాళ్ళుగా స్పందించి చేస్తున్న పోరాటం. సరిగ్గా ఇట్లాంటి సమయంలో జాతీయవాదం అనేది, భారత జాతీయ కాంగ్రెస్ ఏం పనిచేసిందో చూడండి. గోపాలకృష్ణ గోఖలే అనేటటువంటి ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి మహాత్మా గాంధీని భారతదేశానికి తీసుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, జాతి అహంకారానికి వ్యతిరేకంగా చిన్న 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 నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి గాంధీని ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఎవరి అవసరాల కోసం తీసుకొచ్చాడు? బూర్జువా ప్రయోజనాల కోసం, బూర్జువా అవసరాల కోసం తీసుకొచ్చాడు. జాతీయవాదాన్ని మరింతగా రెచ్చగొట్టి ప్రజలని ఈ జాతి పేరుతో కట్టిపడేసి ఒక నాయకుడు కావాలి వాళ్ళకి. ఆ నాయకుడు దక్షిణాఫ్రికా నుంచి అక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్న వాడు అది మానేసి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత గాంధీ రాసుకున్నాడు, నా గురువు గోపాలకృష్ణ గోఖలే అని రాసుకున్నాడు. ఏం చెప్పాడు గోపాలకృష్ణ గోఖలే భారతదేశానికి రాగానే? ఈ దేశంలో ప్రజలంటూ ఉంటే ఎక్కడ ఉన్నారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు రైతులుగా ఉన్నారు, వాళ్ళు కూలీలుగా ఉన్నారు, లేదంటే కార్ఖానాలలో పరిశ్రమల్లో ఉన్నారు, వాళ్ళు కార్మికులుగా ఉన్నారు. నీవు ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదలు గ్రామాలకు వెళ్ళాలి, రైతుల వద్దకు వెళ్ళాలి అని చెప్తే గాంధీ ఈ జాతీయవాద ప్రతినిధిగా, ఊర్జ వర్గాల ప్రతినిధిగా ఎక్కడికి వెళ్ళాడంటే రైతుల దగ్గరికి వెళ్ళాడు. చంపారణ సత్యాగ్రహం పనిచేస్తాడు. ఈ చంపారణ సత్యాగ్రహం ఏమిటి? నీలి మందు పండించే రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు బ్రిటిష్ అధికారులు. గిట్టుబాటు ధర కోసం రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. అప్పటికి గాంధీ అక్కడికి వెళ్ళలేదు. మిలిటెంట్ పోరాటం చేస్తూ ఉన్నారు. కలెక్టర్ ఆఫీసు దిగ్బంధ చేసి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటం దగ్గరికి గాంధీ వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి గిట్టుబాటు ధర ఇప్పించాడు. ఇప్పుడు పోరాటం ద్వారా సాధించుకోవాల్సిన హక్కు ఎక్కడికి వచ్చింది అంటే చర్చల ద్వారా, సర్దుబాటు ద్వారా సాధించుకుని పరిష్కరించుకునే దగ్గరికి వచ్చింది జాతీయవాదం. గాంధీ అనే బూర్జువా జాతీయవాదం, గాంధీ అనే ఒక నాయకుడు తమకు అవసరం కనుక ఆ నాయకుడిని తమ ముందు పెడితే రైతుల సమస్యని పరిష్కరించిన మహాత్మా గాంధీ అని ఆనాడు పత్రికలన్నీ రాస్తే, అట్లా మహాత్మా గాంధీ చంపారణ సత్యాగ్రహం నుంచి బారుడి సత్యాగ్రహం వరకు ప్రయాణం చేసి ఈ దేశానికి ఒక నాయకుడిగా వ్యక్తుల సమూహం, జాతిగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల సమూహం భారతదేశంలో, ఈ వ్యక్తుల సమూహం ఎవరికి ఉపయోగపడాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు గాంధీ ద్వారా అంటే బూర్జువా వర్గాలకు ఉపయోగపడే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. సరిగ్గా ఈ సమయంలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోకి భగత్ సింగ్ అనే ఒక వేగు చుక్క ప్రవేశించారు. తనకు ముందు నడిచినటువంటి చాలా పోరాటాల నేపథ్యంతో ఆ పోరాటాలు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అనివార్యంగా మహాత్మా గాంధీ ప్రజలు చేస్తున్న పోరాటాలకి ఏదో ఒక పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడినప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలిపించాడు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలిపించిన తర్వాత పోరాటం నడుస్తున్న క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ గా మహాత్మా గాంధీ ఆ ఉద్యమాన్ని ఆపేశాడు. చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి భగత్ సింగ్ ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. మీరు సినిమాలో కూడా చాలా అద్భుతంగా చిత్రీకరణ, భగత్ సింగ్ లో 3-4 సినిమాలు వచ్చాయి ఆ మధ్య కాలంలో. కానీ బహుశా మార్చి 31 సంథింగ్ ఏదో టైటిల్ ఒక సినిమా ఉన్నది, అదొక్కటే కాస్త ఎక్కువ శాతం ఆయన జీవితానికి దగ్గరగా చిత్రించినటువంటి సినిమా. ఆ సినిమాలో చాలా వివరంగా చూపించాడు ఆ పర్టికులర్ సంఘటన. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి భగత్ సింగ్ ఆనందంగా గాంధీ ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు? చౌరా చౌరీ అనే దగ్గర
మౌనంగా వెళుతున్నటువంటి ప్రజల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసుల మీద ఆ ప్రజల కోపం వచ్చి ఆ పోలీసుల్ని పోలీస్ స్టేషన్లో బంధించేసి తగలబెడితే హింస జరిగింది గనక ఈ హింస జరగటం అనేది నా ఉద్యమ విధానానికి వ్యతిరేకము, అందుకోసం నేను ఈ పోరాటాన్ని ఆపేస్తున్నా అనే నిర్ణయం తీసుకున్నాడు గాంధీ. నిజానికి బిపిన్ చంద్ర, మీరు కొద్దిమంది చదివి ఉంటారు, మోడర్న్ ఇండియా అనే పుస్తకంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది. మహాత్మా గాంధీ అనేవాడు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో లేకపోతే 1920లోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది అని రాశారు బిపిన్ చంద్ర ఆ పుస్తకం. అంతటి పోరాటం సహాయ నిరాకరణ అనేది మొత్తం బ్రిటిష్ అధికారులు తమ అంతర్గతంగా రాసుకున్నటువంటి లేఖల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే, ఎంతకాలం మనం ఈ దేశాన్ని పరిపాలించలేము, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని రాసుకున్నారు వారు. ఆ ఉద్యమం కంటిన్యూగా ఇంకొక 1-2 ఏళ్ళు కొనసాగితే అప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చేది. కానీ మిలిటెంట్ గా జరుగుతున్న పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రాన్ని రూపొందించుకునేటటువంటి పోరాటాలు, మిలిటెంట్ పోరాటాలు కంటిన్యూ కావటం అనేది గాంధీకి ఇష్టం లేదు. జాతీయవాదాన్ని పెంచి పోషించిన బూర్జో వర్గానికి, టాటా బిర్లాలకు ఇష్టం లేదు. అందుకోసం ఆ ఉద్యమాన్ని అక్కడ ఆపేస్తే చిన్న పిల్లవాడిగా ఉన్న భగత్ సింగ్ చాలా నిరాశకి గురైపోయి ఏడ్చి తన తల్లి దగ్గర అక్కడి నుంచి ఆయన చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత భగత్ సింగ్ నిజంగా ఒక టీచర్ తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అని కొఠారి 1966లో ఏ సందర్భంలో మాట రాశాడో కానీ, తరగతి గది 4 గోడల మధ్య వ్యక్తులు నిర్మాణం అవుతారు. నిజంగా భగత్ సింగ్ ఆ టీచర్, అంత నిరాశలో ఉన్న భగత్ సింగ్ ఆ టీచర్ దొరకకపోతే, ఆ లెక్చరర్ దొరకకపోతే, భగత్ సింగ్ చేతిలో లెనిన్ అనే పుస్తకం పడకపోతే, నిజానికి ఇవాళ మనం భగత్ సింగ్ ప్రాసంగికత మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. భగత్ సింగ్ అంత నిరాశలో ఉన్న పిల్లవాడికి ఆయన జబ్బచరిచి వెన్ను తట్టి ఆ పుస్తకాన్ని పెట్టి, ఇట్లాంటివి ఉంటాయి జీవితంలో, ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారు, మహాత్మా గాంధీని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏమిటి అని కూర్చోబెట్టి చెప్పి ఒక అవగాహన పెంచిన తర్వాత అట్లా భగత్ సింగ్ రూపొందిన క్రమం అంతా ఈ దేశంలో ఆల్టర్నేట్ పోరాట రూపం, దేశభక్తి, జాతీయవాదం అనే ఒక క్రమం నడుస్తూ ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్ గా దేశభక్తి అంటే ఏమిటి చాలా వివరంగా భగత్ సింగ్ రాశాడు. నేను నాస్తికుడు ఎందుకు అయ్యాను అనే వ్యాసంలో రాశాడు. బాంబు తత్వం అనే వ్యాసంలో రాశాడు. కోర్టు వాంగ్మూలంలో చెప్పాడు జడ్జి దగ్గర, మెజిస్ట్రేట్ దగ్గర. ఈ 3 సందర్భాల్లో దేశభక్తి గురించి, జాతివాదం గురించి చాలా అద్భుతమైన పరిశీలనలు, ఆర్గ్యుమెంట్ భగత్ సింగ్ దగ్గర చూస్తాం. భగత్ సింగ్ జీవితం ఏ విధంగా ప్రయాణం చేసిందో ఆ విధంగా ఆయన ఎదుగుతూ పోయాడు. మామూలుగా పొయిటిక్ గా చెప్తూ ఉంటాడు. ఒకరోజు తండ్రితో పాటు వెళ్ళాడట పొలానికి. తండ్రి విత్తనాలు వేశాడు, నాగలి దున్నాడు, విత్తనాలు వేశాడు కిషన్ సింగ్, భగత్ సింగ్ తండ్రి. ఒక వారం 10 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే మొలక మొలిసింది. చాలా విచిత్రంగా చూస్తాడు భగత్ సింగ్, చిన్న పిల్లవాడు. వాళ్ళ నాన్న అడిగాడట, నాన్న ఇది ఈ మొలక ఎట్లా వచ్చింది అంటే, మనం వారం కిందట విత్తనాలు వేసాం కదా, అది మొలకొచ్చింది. ఓ అంటే భూమిలో విత్తనాలు వేస్తే మొలకొస్తుంది. అయితే ఈ దేశంలో బ్రిటిష్ వాడు ఉన్నాడు కదా, వారిని ఇక్కడ నుంచి ఎల్లగొట్టాలంటే తనకన్నా ముందు మిలిటెంట్ పోరాటాన్ని, విప్లవ పోరాటం నడిపి తుపాకులతో వాళ్ళని కాల్చి చంపి బెదిరించిన పోరాటాలు ఉన్నాయి కనుక భగత్ సింగ్ ఏమనుకున్నాడు, బ్రిటిష్ వారిని ఎల్లగొట్టాలంటే ఏం కావాలి, తుపాకీ తూటాలు కావాలి. తుపాకీ తూటాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ బ్రిటిష్ వారి మీద దాడి చేసి తెచ్చుకోవాలి, లేదా తయారు చేస్తే కొన్ని తయారవుతాయి. అట్లా కాకుండా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పిడికెడు తుపాకీ తూటాలని భూమిలో నాడితే ఇది మొలికెత్తి చెట్టుగా మారి ఇంకా వేలాది లక్షలాది తూటాలు వస్తాయి కదా అని అడిగాడట. విచిత్రం. కోరటి వెంకన్న అది తన కవితలో రాశాడు ఒక పాట. దున్నే నాగటి చాళ్ళ చూసినవు, పంట ఇచ్చే ఆ విత్తుల బదులు తుపాకి మొక్కలు నాటమన్నవు, భగత్ సింగ్ మా అన్నయ్య అని ఆయనను కీర్తిస్తూ రాశాడు. చాలా చిన్న వయసులో ఉన్నాయి భగత్ సింగ్ బ్రిటిష్ వాడి పట్ల కోపం. ఎందుకు కోపం అంటే తన కుటుంబం పక్కన ఉన్నటువంటి చాలా మంది అప్పటికే బ్రిటిష్ వాళ్ళ చేత తీవ్ర చిత్రహింసలో గురి కాబడినటువంటి వాళ్ళు ఉన్నారు, చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఉరికమ్మ ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వయంగా కర్తార్ కిషన్ సింగ్ తన తండ్రి జాతీయోద్యమంలో భాగంగా ఉన్నాడు కనుక ఆ భావాలు ఆయనలో చిన్నప్పుడు ఉన్నాయి. అవి అట్లా పెరుగుతున్న కొద్ది బ్రిటిష్ అధికారులని టార్గెట్ చేసే ఒక తత్వం ఆయనలో పెరుగుతూ వచ్చింది. చాలా స్పష్టంగా జలియన్ వాలాబాగ్ ఘటన ఆయనలో కసిని, కోపాన్ని, తన జీవితం అంతా ఈ దేశానికి అర్పణ చేసే ఒక నిర్ణయం తీసుకోవడానికి జలియన్ వాలాబాగ్ ఘటన ప్రేరణగా ఉంది. ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అంట. అది భగత్ సింగ్ జీవితంలో జలియన్ వాలాబాగ్ ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరూ తెలుసు జలియన్ వాలాబాగ్ లో జరిగిన సంఘటన. ఎప్పుడైనా మీరు వెళ్తే కొద్దిమందిని చూసి ఉంటారు. అమృత్సర్ లో పట్టణంలో ఒక చిన్న పార్క్, బహుశా 1 ఎకరం భూమి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇప్పటికీ ఒక ఇద్దరు మాత్రమే ఒక ఏకకాలంలో ఇద్దరు మాత్రమే వెళ్ళగలిగినటువంటి గేటు ఉంది. ఒక 700-800 మంది సమావేశం కాగలిగినటువంటి ప్రదేశం. సమావేశమయ్యారు. డయ్యర్ అనేటటువంటి ఒక పోలీస్ అధికారి పర్మిషన్ లేకుండా ఇక్కడ సభ పెట్టుకున్నారని ఒక 300-370 మంది పోలీసులను తీసుకొని ఆ పార్క్ చుట్టుముట్టారు. పార్క్ చుట్టుముట్టి హెచ్చరిక లేకుండా ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఆరిపోయారు. ఎక్కడికి పారిపోవాలి? దాదాపుగా ఒక 10 మీటర్ల ఎత్తు గోడ ఉంటుంది. ఒక్క మనిషి మాత్రం వెళ్ళగలిగిన గేట్ ఉన్నది. వేరే మార్గం లేదు. ఏకకాలంలో 300 మంది ఫైరింగ్ ఓపెన్ చేస్తే 300 తుపాకుల నుంచి తూటాలు బయటకు వస్తుంటే బతకడం కోసం ఆ సెంటర్ ఒక మూలలో ఒక బావి ఉంటుంది. ఆ బావిలో వాడి ఒకరి మీద ఒకరు దూకి చచ్చిపోయారు. గోడ ఎక్కి దూకిపోయి బతుకుదాం అనుకుని ఆ గోడని బల్లిలాగా పాకుతూ సగ దూరం వెళ్ళిన తర్వాత తుపాకి గుండొచ్చి తగులితే అక్కడ చనిపోయి కింద పడినటువంటి సేవ. మనం జల్లెడ ఎట్లా ఉంటుందో ఒకవైపు గోడకు మొత్తం జల్లెడలాగా రంధ్రాలు పడి ఉన్నాయి. ఆ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి రౌండ్ అప్ చేసి దాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. అట్లా కొన్ని 100 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ శవాలను చూసిన భగత్ సింగ్, వాటికి దహనం చేసిన భగత్ సింగ్ కథలుగా చెప్తారు. వాస్తవమో అవాస్తవం మనకు తెలియదు. తన జీవిత చరిత్రలో రాసినట్టు ఆ మట్టిని తన రుమాలు తీసి రక్తంతో తడిసిన మట్టిని రుమాలలో కట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ మట్టిని రోజు ఇంట్లో పెట్టుకొని పొత్తులు లేచి మట్టిని చూసేవాడు. ఒకరోజు వాళ్ళ సిస్టర్ అడిగి, ఎందుకు ఈ మట్టిని చూస్తున్నావు పొద్దున్నే లేచి? జలియన్ వాలాబాగ్లో ఇంతమంది చావుకు కారణమైనటువంటి డయ్యర్ అనేటటువంటి వాడిని చంపాలనే నా కోరికను నేను ఎక్కడ మర్చిపోతానో, నేను ఎక్కడ వదిలిపెడతానో, కనుక నా కోరికను రోజు రెట్టింపు చేసుకోవడం కోసం ఈ మట్టిని చూస్తున్నాను అని సమాధానం చెప్పాడు అని రాశారు తన జీవితం. నిజంగా చూడండి, ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం భగత్ సింగ్ ఎక్కడికి ప్రయాణం చేశాడంటే ఇంగ్లాండ్ ప్రయాణం చేశాడు ఉత్తమ్ సింగ్ తో పాటు కలిసి. చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం. మనం రాష్ట్రాల్లో చూసాం. ఎన్కౌంటర్లు చేసినటువంటి పోలీస్ అధికారులకి ప్రమోషన్లు ఇవ్వటం, బహుమానాలు ఇవ్వటం చూసాం స్వతంత్ర భారతదేశం. అంతమంది భారతీయులను చంపినటువంటి డయ్యర్ అనేటటువంటి వాడిని ఇంగ్లాండ్కి పిలిచి సన్మానం చేశారు ఆ ప్రభుత్వం. అక్కడ మనుషులను చంపిన వాళ్ళకి సన్మానం చేయడం అనేది సామ్రాజ్యవాదం లక్షణం, పెట్టుబడిదారి లక్షణం. రక్తాన్ని కూడా వ్యాపారం చేసుకునే లక్షణం పెట్టుబడిదారికి ఉంటుంది. సరిగ్గా ఇక్కడ పెట్టుబడిదారి వర్గాలుగా ఆ వర్గాల ప్రజలు నెరవేరుస్తున్న ప్రభుత్వాలు ఎన్కౌంటర్ పేరు మీద ఎంత మందిని ఎక్కువ చంపితే అంత ఎక్కువ ప్రమోషన్, అన్ని ఎక్కువ డబ్బులు. ఇప్పుడు చూస్తున్నాం. ఆనాడు డయ్యర్కి అదే చేశారు. భగత్ సింగ్ ప్లాన్ చేశాడు, సరిగ్గా డయ్యర్కి ఎక్కడ సన్మానం జరుగుతుందో అక్కడ చంపాలన్నమాట. వాడి దేశంలోనే చంపాలి. అందుకే ఉత్తమ్ సింగ్, భగత్ సింగ్ అక్కడికి ప్రయాణం చేసి మొదటి గుండు ఉత్తమ్ సింగ్ పడాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే తర్వాత భగత్ సింగ్ అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళారు. ఉత్తమ్ సింగ్ ఇంకొక చరిత్ర. ప్లాన్ చేసుకొని వెళ్ళిన తర్వాత వాడు వేదిక మీదకి వచ్చాడు. వేదిక మీదకి వచ్చి వాడు ప్రసంగించి దిగిపోగానే ఫైరింగ్ ఓపెన్ చేయాలనుకున్నారు. సరిగ్గా వాళ్ళు అనుకున్న ప్రకారం
మొదటి వరుసలోనే ఉద్దమ్ సింగ్ కూర్చున్నాడు, ఫైరింగ్ ఓపెన్ చేశాడు, 2 గుళ్లకు వాడు వెళ్ళిపోయాడు. ఉద్దమ్ సింగ్ అక్కనే పట్టుకున్నారు, తీసుకెళ్లి జైల్లో పెట్టి తర్వాత శిక్ష వేశారు. కోరటెక్కన రాశాడు దానికి, ఎక్కడికి పోతావు తెల్ల కొడుకని వేడదాగినా వదిలిపెట్టనని ఎత్తిన పిస్తలు ఎదలు దాచినవు, నావనెక్కినవు, ఏరు దాటినవు, ఎల్ల దాటినవు, మేజరు డయ్యరు కొంపజేరినవు, కొడుకా నీవిక తలుసుకోరని తల్లిని తండ్రిని దేశం వాణి గురిపెట్టి గుండెల్లో కాల్చినవు, పట్టినట్టి పగ తీర్చుకున్నావు, ఉద్దమ్ సింగు వీరుడా మా అన్నయ్య అని పులకరించిపోయి గోల్డ్ వెంకన్న ఆయన రాశారు ఉద్దమ్ సింగ్. ఒక ఆల్టర్నేట్ మూమెంట్ భారతదేశంలో స్వాతంత్రం రావడానికి జాతీయవాదం పేరు మీద గాంధీ నాయకత్వం వహిస్తున్నది జాతీయ కాంగ్రెస్. సేమ్ టైం గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయడం మూలంగా నిరాశ గురైనటువంటి ఒక వర్గం విద్యార్థులు, యువతరం విప్లవ పోరాటాన్ని మొదలుపెట్టారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడం కాదు. సహనం అంటే చనిపోవటం కాదు, సహనం అంటే దెబ్బలు తినటం కాదు, సహనం అంటే మన శరీరాన్ని మనమే కష్టపెట్టుకొని నశింప చేసుకోవడం కాదు అని మహాత్మా గాంధీ బాంబు కల్ట్ అనేటటువంటి యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాసినప్పుడు దానికి సమాధానంగా భగత్ సింగ్ రాశాడు. కర్తార్ సింగ్ పేరు మీద భగత్ సింగ్ రాశాడు. బాంబు తత్వం ఏమిటి? ఎందుకు బాంబు వేశాం? మేము ఎందుకు విప్లవకారులుగా మారాం? మేము ఎందుకు హింసావాదులుగా మారాం? హింసావాదులు టెర్రరిస్టులు అనే మాట మాట్లాడుతున్నావే. నిజానికి ఆ వ్యాసం చదివితే భగత్ సింగ్ ఎంత పరిపక్వత ప్రదర్శించాడు నాకు చాలా ఆశ్చర్యం. 20 ఏళ్ళుగా చదువుతున్నాను నా వ్యాసాన్ని. భగత్ సింగ్ గురించి 20 ఏళ్ళుగా మాట్లాడిన ప్రతిసారి ఆ వ్యాసం చదవడం అనేది నాకు చాలా ఇష్టమైన పని. ఆ ఒక్క వ్యాసం కోర్టు వాంగ్మూలం, ఆ వ్యాసం మనకు మామూలుగా ఎవరైనా మన భావాన్ని, మన అభిప్రాయాల్ని పూర్వపక్షం చేసినప్పుడు చాలా దూకుడుగా మనం వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాం. ఎక్కడ కూడా గాంధీ అంతటి వాడు, అంత గొప్పవాడు అనుకుంటున్నటువంటి వాడు వీళ్ళని అనరాని మాటలు అన్నాడు ఆ వ్యాసం. కానీ భగత్ సింగ్ సంయమనం పాటిస్తూ, అయ్యా నీ మీద మాకు గౌరవం ఉన్నది, ఈ ప్రజలకి నీ మీద గౌరవం ఉన్నది, అట్లే ఈ ప్రజలకి మా మీద నమ్మకం ఉన్నది, మా మార్గం మీద నమ్మకం ఉన్నది. కానీ నీవు మమ్మల్ని హింసావాదులని, టెర్రరిస్టులని, క్షణిక ఆవేశం ఉన్నటువంటి వాళ్ళని రకరకాల త్యాగులు మాకు కలిగించావు. కానీ అహింస అంటే మన శరీరాన్ని మనమే కష్టపెట్టుకొని మన శరీరానికి ఇబ్బంది కలిగించి శత్రువు మీద చూపవలసిన కోపాన్ని అణిచివేసుకోవడం అహింస కానే కాదు. మేమెందుకు వైస్థాయి మీద బాంబు వేశాం? వైస్థాయి గాంధీ ఎంత పని చేశాడంటే వైస్థాయి మీద బాంబు వేయటం తప్పు అని కాంగ్రెస్ లో తీర్మానం చేయించాడు. 370 మంది అటెండ్ అయిన ఆ కాంగ్రెస్ లో 83 మాత్రమే తీర్మానానికి సపోర్ట్ చేశారు. గాంధీ అంతటి వాడు తీర్మానం ప్రవేశపెడితే ఎంతమంది సపోర్ట్ చేశారు? విప్లవకారులు ఎంతమంది? పిడికెడు మంది మాత్రమే వేరు. ఈ పిడికెడు మంది ఉండవచ్చు వీళ్ళ భావాలు సరైనవి అయినప్పుడు. మార్క్స్ ఒక సందర్భంలో చెప్తాడు, జర్మన్ ఐడియాలజీ అనే పుస్తకంలో మనం దాన్ని చూడవచ్చు. మనము తక్కువ మంది ఉండవచ్చు, మనం పిడికెడు మంది ఉండవచ్చు, మనం మైనార్టీగా ఉండవచ్చు, కానీ మన భావాలు సరైనమైనప్పుడు, మన భావాలు శాస్త్రీయమైనప్పుడు, మన భావాలు అశేష ప్రజానికాన్ని విముక్తి చేసే భావాలైనప్పుడు మనతో కోట్లాది మంది ప్రజలు ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు, కానీ మానసికంగా కోట్లాది మంది ప్రజలు మనతో ఉంటారు అని చెప్పి భగత్ సింగ్ వాళ్ళతో పాటు డైరెక్ట్ గా పోరాటంలో కోట్లాది మంది ఉండకపోవచ్చు, కానీ కోట్లాది మంది మానసికంగా భగత్ సింగ్ మార్గంతో పాటు ఉన్నారు అనడానికి 370 మంది అటెండ్ అయిన భారత జాతీయ కాంగ్రెస్ సభ్య సమావేశంలో 83 మాత్రమే ఆయనకు సపోర్ట్ చేశారు తీర్మానానికి. ఇక ప్రజలు ఎంతమంది వీళ్ళతో మానసికంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ దేశంలో విప్లవ పోరాటం నడిపిస్తున్నటువంటి వాళ్ళు పిడికెడు మంది ఉండవచ్చు. భారత ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ చెప్తున్న లెక్కల ప్రకారం ఈ దేశంలో విప్లవకారులు ఎంతమంది ఉన్నారంటే పూర్తికాలం విప్లవకారులు 10,000 మంది ఉన్నారని చెప్తున్నారు.
మరి 10,000 మంది విప్లవకారులు ఉంటే 2 కోట్ల సైన్యం కలిగిన ఇంత పెద్ద భారతదేశం ఎందుకు ఎదుర్కొంటుంది? ఎందుకు ఎదుర్కొంటుంది? ఎందుకు లక్షలాది సైన్యాన్ని జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో మోహరిస్తున్నారు? ఒక మనిషి సహాయం చేస్తే తప్ప నడవలేనటువంటి సాయిబాబా అనే ఒక యూనివర్సిటీ టీచర్ కు ఇంత పెద్ద భారత ప్రభుత్వం ఎదుర్కోవాలి. ఇంకొక మనిషి సహాయం చేస్తే తప్ప ఒక అడిగి అయ్యలేడు ఆ మనిషి. ఆ మనిషిని తీసుకెళ్లి జైల్లో పెట్టి 2 సంవత్సరాలు కేసు నడిపించి జీవిత కారాగార శిక్ష ఒక ప్రొఫెసర్ కు వేయవచ్చా? సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది? ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. నిషేధిత పార్టీలో సభ్యుడైనంత మాత్రాన, నిషేధిత పార్టీ సాహిత్యాన్ని చదివినంత మాత్రాన, ఆ అభిప్రాయాలు భావాలు కలిగి ఉన్నంత మాత్రాన ఆ మనిషి ఈయన చర్య తీసుకోవడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఏ విశ్వాసాలైనా కలిగి ఉండవచ్చు, ఏ భావాలైనా కలిగి ఉండవచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది. ఆయుధాలు చేతిలో పట్టుకోనంత కాలం, ఆయుధాలు చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ మనిషి నేరస్తుడు అవుతాడు అని ఫండమెంటల్ రైట్స్ చెప్తుంది. అట్లాంటి ఈ భారతదేశంలో ఒక యూనివర్సిటీ టీచర్ కి ఒక 10,000 మంది ఉన్న విప్లవకారులకి ఇంత పెద్ద భారతదేశం భయపడుతుందంటే అర్థం ఏమిటి అంటే, మానసికంగా ఆ మనుషుల వెనుక కోట్లాది మంది ప్రజలు ఉన్నారు అని. అది భగత్ సింగ్ సందర్భంలోనైనా, అది మార్చ్ సందర్భంలోనైనా, అది ప్యారిస్ కమ్యూన్ సందర్భంలోనైనా, అది రష్యా విప్లవ సందర్భంలోనైనా, అది ఇవాళ సందర్భంలోనైనా, ఎప్పటికైనా అది. అట్లా భగత్ సింగ్ తన వాదం, గాంధీ వాదాన్ని పూర్వపక్షం చేస్తూ చెప్పాడే, సైమన్ గోబ్యాక్ అని మేమన్నాం, నీవు వైస్రాయ్తో మిత్రుత్వం నేర్పడం కోసం నీవు ప్రయత్నం చేశావు. గాంధీని ఉద్దేశించి, వైస్రాయ్ నీ మిత్రుడా, వైస్రాయ్ నీ దేశం వాడా, వైస్రాయ్ అనేటటువంటి వాడు ఈ దేశంలో ఉన్న ప్రజలను దోపిడీ చేసే దోపిడతాడు. మేము బాంబు వేశాం, వాడు చచ్చిపోలే, తప్పించుకున్నాడు, బతికి బయట పట్ట కట్టాడు. వాడు చావటం అనేది ఈ దేశ ప్రజలకు అవసరం. ఎందుకు? ఈ దేశ ప్రజలను చంపేవాడు కనుక. అట్లాంటి వాడి పట్ల నీకు స్నేహం ఏమిటి? అట్లాంటి వాడి పట్ల నీకు మిత్రుత్వం ఏమిటి? సైమన్ గోబ్యాక్ అని అన్న సందర్భంలో లాలా లజపత్ రాయ్ అని నీలాంటి ఒక స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ ఉద్యమ నాయకుడు, నీకన్నా వయసులో పెద్దవాడు, సాండర్స్ అనే పోలీస్ అధికారి వచ్చి తల మీద కొడితే హాస్పిటల్లో పడి చచ్చిపోయాడు. ఒక జాతీయోద్యమ నాయకుడిని బ్రిటిష్ పోలీస్ అధికారులు చంపుతూ పోతే, నాయకులందరూ చచ్చిపోతే, ప్రజలకి ఆత్మవిశ్వాసం సన్నగిల్లితే ఈ దేశ స్వాతంత్రోద్యమాన్ని ఎట్లా మనం నిర్మాణం చేస్తాం, ఎట్లా నడిపిస్తాం అని అడిగారు. మరి అట్లా చంపినటువంటి వాడిని మనం చంపకపోతే, సాండర్స్ ఇంటికి వెళ్ళాడు, వాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైం మొత్తం సేకరించాడు. వాడి గేట్లో నుంచి బయటికి రాగానే, 2 వీలర్ మీద బయటికి రాగానే 2 తూటాలు ప్రయోగించి వాడిని చంపేశారు. ఇంటి ముందే చంపేసి, వాడు చచ్చాడా బతికాడా అనే కాలుతో వాడి తల మీద పెట్టి, ఎద మీద పెట్టి, లాలా లజపతి రాయ్ చావుకు కారణమైనటువంటి వీడు చావడానికి అర్హుడు అని ఒక వాల్ పోస్టర్ వేసి, భారతీయ ప్రజల మీద, జాతీయోద్యమ నాయకుల మీద ఎవరు ఇట్లాంటి ప్రయత్నం చేసినా వాళ్ళకి ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరించి వచ్చినటువంటి భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ అప్పటి నుంచి బ్రిటిష్ పోలీస్ అధికారులు జాతీయోద్యమ నాయకుల మీద దాడి చేసిన సందర్భాన్ని ఇక మనం ఎక్కడ చూడం. మొత్తం హిస్టరీ భయం పట్టి పుట్టుకొచ్చింది వాళ్ళకి. అంటే మనం చంపడానికి ఇంకొకరు ఉన్నారు అనే విషయం ఎప్పుడైతే వెళ్ళిందో, బ్రిటిష్ అధికారులు ప్రజల మీద దాడి చేయడానికి, నాయకుల మీద దాడి చేయడానికి వెనక ముందు వాడే వాళ్ళు ఒక పద్ధతిగా వ్యవహరించారు. ఇది ఒక సందర్భం. రెండో సందర్భం, ఢిల్లీ అసెంబ్లీలో బాంబు వేశారు. చాలా స్పష్టంగా బాంబు వేసి కరపత్రాలు పంచుతూ పారిపోయే అవకాశం ఉన్నా అరెస్ట్ అయ్యారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపించారు, చెప్పారు స్పష్టంగా, ప్రజాభద్రత చట్టం పేరుతో ఒక దుర్మార్గమైన చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నది, ఒక కార్మిక చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నది, భారత కార్మిక వర్గం హక్కుల్ని కాలరాసే చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నది. అట్లాంటి
సందర్భంలో మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, మేము ఎన్ని రకాలుగా రాసినా, మాట్లాడినా, కరపత్రాలు వేసినా ఈ ప్రభుత్వం చెవిటివాడిలాగా వ్యవహరిస్తుంది. చెవిటివాడి ముందు శంఖం ఊదినా కూడా అది వృధా. చెవిటివాడికి బాంబు శబ్దం అవుతామని భావించాము, బాంబు వేశాము. మేము వేసిన బాంబు ఒక్క మనిషికి కూడా హాని తలపెట్టని బాంబు వేశాము. ఒకవేళ మేము చంపాలనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా మిగిలే వాళ్ళు కాదు. గౌరవ సభ్యులైనటువంటి ఇండియన్స్ కూడా అక్కడ గౌరవ సభ్యులు ఉన్నారు. ఎవరికి హాని తలపెట్టని బాంబు వేశాం. ఎందుకంటే మా ఆకాంక్షలు వ్యక్తం చేయటం, ఈ రూపంలో వ్యక్తం చేయటం అనేది అవసరమని ఇన్ని సందర్భాలను వివరిస్తూ గాంధీకి సమాధానం రాశారు. జడ్జి ముందు ఆర్గ్యుమెంట్ చేశాడు, మీకెందుకు ఉరిశిక్ష వేయకూడదు, మీ తరపున ఎవరైనా వాదిస్తారంటే నా తరపున నేనే వాదించుకుంటానని భగత్ సింగ్ చెప్పి వాదించుకున్నాడు. ఎంత లాజికల్ ఆర్గ్యుమెంట్ చేశాడంటే, మనం ఆయన ఆ కోర్టు వాంగ్మూలం చదివితే 24 సంవత్సరాల వయసులో ఆనాటి కాలంలో ఏ సమాచారం లేని రోజులో ఇవాళ ఇంటర్నెట్ ముందు కూర్చుంటే ప్రపంచ జ్ఞానం అంతా మన ఒళ్ళో మారిపోతుంది. కానీ ఒక పుస్తకం చదవడానికే చాలా ఇబ్బంది, పుస్తకాన్ని సంపాదించడమే చాలా కష్టమైన రోజుల్లో అంత పరిపక్వమైన ఆలోచనలు భగత్ సింగ్ చేశారు. ఆ కోర్టును కూడా, జైలును కూడా రాజకీయ వేదికగా ఉపయోగించుకున్నటువంటి వాడు మొట్టమొదటి మనిషి భగత్ సింగ్. పాఠశాలలే పోరు పాటలు, కళాశాలలే కథన రంగముగా అని మన తెలుగు కవులు పోయిట్ రాశారు కదా. పాఠశాలలు పోరు పాటలుగా, కళాశాలలు కథన రంగముగా మాత్రమే కాదు, జైలును కూడా రాజకీయ వేదికగా, కోర్టును కూడా రాజకీయ వేదికగా ఉపయోగించుకున్నటువంటి మొదటి. ఆ తర్వాత అందుకే ఇప్పుడు రాజకీయ ఖైదీలకు హక్కులు, రాజకీయ ఖైదీల సౌకర్యాలు అని చర్చ ఇప్పుడు భారతదేశంలో ఇంత విస్తృతంగా జరగడానికి భగత్ సింగ్ మూలం. ఆనాడు తన మిత్రులు వస్తారు, బాంబు ఎట్లా తయారు చేయాలనో బయట ఉండే మిత్రులకు ఎవరికి తెలియదు, ఆ నాలెడ్జ్ ఎవరికి లేదు. బాంబు తయారు చేయగలిగిన నాలెడ్జ్ ఉన్నటువంటి ముగ్గురు ఇక్కడనే అరెస్ట్ అయి ఉన్నారు. మేము ఫలానా రోజు వాయిదాకు వస్తున్నాం కోర్టులోకి, మీరు ఫలానా రోజు వచ్చి అక్కడ ఉన్నటువంటి సందర్శకుల గ్యాలరీలో కూర్చోగలరు అని ఉత్తరం రాసి పంపిస్తారు. వాళ్ళు అక్కడ వచ్చి కూర్చుంటారు. భగత్ సింగ్, సుఖదేవ్, గురుదేవ్, రాజ్గుర్ వీళ్ళందరూ వస్తారు, కోర్టుకు వస్తారు. వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ మొదలు పెడతాడు భగత్ సింగ్. మేము బాంబు ఎందుకు వేసామని అడుగుతున్నారా మీరా? దానికన్నా ముందు మీకు నేనేం చెప్పాలంటే, మేము బాంబు ఎట్లా తయారు చేశామో చెప్పాలండి అని మొదలు పెట్టాలి. బాంబు ఎట్లా తయారు చేశాం, ఏ పదార్థాలు కొనుక్కొచ్చాం, ఎంత మోతాదులో కొనుక్కొచ్చాం, ఎన్ని మిల్లీగ్రాములో కొనుక్కొచ్చాం, మొత్తం వివరంగా చెప్తూ ఉంటాడు. అక్కడ గ్యాలరీలో కూర్చున్నటువంటి వాళ్ళ మిత్రులు దాన్ని మొత్తం నోట్ చేసుకొని బయటకు వెళ్ళి బాంబులు తయారు చేస్తారు. ఇది కోర్టును కూడా తన రాజకీయ కార్యక్షేత్రంగా ఉపయోగించుకుంది. ఇది ఒక ఎత్తు. రెండోది, ఆయన ఆర్గ్యుమెంట్ చూడండి, మీరు మా ఉద్దేశాలను పరిగణలోకి తీసుకుంటున్నారా, మా చర్యల్ని పరిగణలోకి తీసుకుంటున్నారా అని అడిగారు. ఒకవేళ మీరు మా చర్యనే పరిగణలోకి తీసుకుంటే మీరు ఖచ్చితంగా మాకు ఉరి శిక్ష చేస్తారు. మా ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుంటే మమ్మల్ని ఈ కేసు నుంచి విముక్తిని చేస్తాం అని చెప్పి. ఎందుకు? మా ఉద్దేశం ఏమిటి? అసెంబ్లీలో ఉన్న మనుషుల్ని చంపాలని బాంబు వేయలేదు కదా. కార్మికుల హక్కులని కాలరాసే చట్టం తెస్తున్నారు గనక, ప్రజల హక్కులని కాలరాసే చట్టం తెస్తున్నారు గనక, ఈ చట్టం అనేది ప్రజలకు ఇబ్బంది గనక ఆ చట్టం తీసుకురావద్దనే ఉద్దేశంతో హాని కలగనటువంటి ఒక బాంబు వేశాము. ఒకవేళ ఉద్దేశాలని పరిగణలోకి తీసుకొనకపోతే సైంటిస్టు నేరస్తుడు అవుతాడు. ఎందుకు అంటే ఆటం బాంబు కనిపెట్టినందుకు. ఆటం బాంబు కనిపెట్టినటువంటి ఒక సైంటిస్టు దాన్ని ప్రయోగించడం మూలంగా హిరోషిమా, నాగసాకిమా, ఇవాళ భగత్ సింగ్ తదనంతర కాలం చెప్తున్నాను, అక్కడ కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. కోట్ల మంది చచ్చిపోయారు కనుక ఎవరికి శిక్ష చేయాలంటే దాన్ని కనిపెట్టిన వానికి శిక్ష చేయాలి. మొట్టమొదటి ప్రయోగించినోనికి కాదు, కనిపెట్టినోనికి. ఎందుకు? ఉద్దేశాలను పరిగణలోకి తీసుకోకుండా శిక్ష వేయాలంటే కనిపెట్టావు కనుక నీది తప్పు అని. లేదంటే
రష్యా రెండవ ప్రపంచ యుద్ధంలో గాయపడి శిక్షణ శిబిరంలో ఉన్నటువంటి ఔటోమటో నికల్స్ అనేటటువంటి ఒక సైనికుడు, రష్యన్ సైనికుడు, చేయిపోయినటువంటి ఒక సైనికుడు, అయ్యో నేను నా దేశం తరఫున యుద్ధంలో పాల్గొనలేకపోతున్నా, హిట్లర్ సైన్యాలని మట్టి కల్పించలేకపోతున్నా, నేను ఏం చేయాలా నా దేశం కోసం, నా సైనికుల కోసం ఆలోచిస్తూ ఆయన AK-47 అనే ఒక వెపన్ కనిపెట్టాడు. ఔటోమటో నికల్స్, AK అనే పేరు షార్ట్ కట్ లో 47, అట్లా AK-47 వచ్చింది. ఇవాళ AK-47 ఒక్కసారి ఓపెన్ చేస్తే బుల్లెట్లు దూసుకపోతే ఒకేసారి 20 మంది 30 మంది చచ్చిపోతే, పేల్చిన వాడు AK-47 ఫైరింగ్ ఓపెన్ చేసిన వాడు కాదు, AK-47 కనిపెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో ఔటోమటో నికల్స్, వాడిని తీసుకొచ్చి శిక్ష వేయాల్సి వస్తుంది, ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు. ఒక డాక్టరు మనం బతకాలని సర్జరీ చేస్తాం, కానీ మనం చచ్చిపోతాం. చచ్చిపోయినందుకు డాక్టర్ మనం బతికించాలనే ఉద్దేశంతో మనకు సర్జరీ మొదలు పెట్టాడు, కానీ మనకి చంపాలనే ఉద్దేశంతో ఏ డాక్టరు సర్జరీ మొదలు పెట్టాడు. కానీ ఆ సర్జరీ చేసే క్రమంలో మన బాడీ సహకరించకపోవడం వల్ల మనం చనిపోవచ్చు. కనుక డాక్టర్ మనల్ని బతికించాలనే ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోకపోతే డాక్టర్ కూడా నేరస్తుడే అవుతారు, సైంటిస్ట్ కూడా నేరస్తుడే అవుతారు, ఒక కట్టడం కట్టిన ఇంజనీర్ కూడా నేరస్తుడే అవుతారు. ఒక దేశాన్ని రక్షించాలని యుద్ధం చేసే సైన్యాధ్యక్షుడు ఆ యుద్ధం చేసే క్రమంలో మన దేశ సైనికులు కూడా కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. ఈ లక్షల మంది చచ్చిపోవడానికి కారణమయ్యావు కనుక సైన్యాధ్యక్షుడు నీకు ఉరి శిక్ష వేస్తున్నామనంటే, ఆ లక్షల మందిని చంపడానికి యుద్ధం చేశాడు, ఆ దేశాన్ని రక్షించడం కోసం యుద్ధం చేశాడు. ఇట్లా చాలా వివరంగా చెప్తూ వాళ్ళందరి ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోవటం మూలంగా వాళ్ళు ఎవరు నేరస్తులు కాదు. కనుక మా ఉద్దేశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి, అప్పుడు మేము నేరస్తులం కాము అని చెప్పారు. ఇంత ఆర్గ్యుమెంట్ చేశారు. కానీ ఇంగ్లాండ్ ప్రభుత్వం వీళ్ళ ఉద్దేశాలతో సంబంధం లేదు, వీళ్ళ చర్యలతో మాత్రమే సంబంధం ఉంది కనుక ఆ చర్య అది కాన్స్పిరసీ కనుక ఆ చర్యని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సాయిబాబాకి ఈ ప్రభుత్వం చర్యను దృష్టిలో పెట్టుకొని, అంటే ఏమిటి చర్య? భారతదేశంలో ఆదివాసుల మీద చేసే దాడులని, ఈ దేశ వనరులని తాకట్టు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం అనే ఒక చర్య వలన ఈ ప్రభుత్వం సాయిబాబాని జీవిత ఖైదు విధించింది, ఆయన తోటి మిత్రులకి జీవిత ఖైదు విధించింది. ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోండి. ఆనాడు భగత్ సింగ్ విషయంలో వ్యవహరించిన ప్రభుత్వం, ఇవాళ సాయిబాబా విషయంలో వ్యవహరించిన ప్రభుత్వం రెండు ఒకటే. ఈ ప్రభుత్వాలు రూపంలో, సారంలో ఆ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడా. ఇన్ని విషయాలను తన జీవితంలో ఆచరించిన భగత్ సింగ్, దేశభక్తి అంటే ఏమిటి? శ్రామికులను ప్రేమించడం దేశభక్తి, కార్మికులను ప్రేమించడం దేశభక్తి, మట్టిలో పనిచేస్తున్న మనుషులను ప్రేమించడం దేశభక్తి అవుతుంది తప్ప వైస్రాయ్తో మిత్రత్వం నేర్పే నీ దేశభక్తి కాదు అని తేల్చేశాడు ఆనాడు. జాతీయవాదం అని అంటే ఈ దేశంలో ఉండే సప్పండ విశ్వాసాలు, మత విశ్వాసాలు కలిగినటువంటి మనుషులు, ఈ మనుషులందరి సమూహం భిన్నమైన మనుషుల సమూహంగా ఉంటే అది ఈ దేశం అవుతుంది తప్ప ఈ భిన్నత్వాన్ని వదిలేసి ఏకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేటటువంటిది అది జాతీయవాదం కాదు. అట్లా ఏకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పే జాతీయవాదం టాటా బిర్లాల ప్రయోజనాలను నెరవేర్చే జాతీయవాదం అవుతుంది అని మహాత్మా గాంధీని తెచ్చేశాడు భగత్ సింగ్ ఆనాడు. కనుక ఆనాడు జాతీయవాదం పట్ల, దేశభక్తి పట్ల భగత్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈనాటికి ప్రాసంగికంగా రిలవెన్స్ గా ఉన్నాయి. ఆనాడు మహాత్మా గాంధీ చాలా మంది రిక్వెస్ట్ చేశారు గాంధీకి, ఒక్క ఉత్తరం రాస్తే భగత్ సింగ్ బయటపడతాడు. కానీ గాంధీజీకి ఇష్టం లేదు భగత్ సింగ్ బతకడం. ఎందుకు ఇష్టం లేదు? ఆజాద్ చంద్రశేఖర్ వెళ్ళి భగత్ సింగ్ ను నేను జైలు నుంచి తప్పిస్తాము అని అంటే భగత్ సింగ్ చెప్పాడు, నన్ను జైలు నుంచి తప్పిస్తే మా అంటే నేను ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో బతుకుతాను, కానీ నేను జైల్లో ఉండటం వలన, నేను ఉరికమ్మం ఎక్కటం వలన ఈ దేశంలో ఉండే యువతరం రక్తంలో విద్యుత్ ప్రవహిస్తుంది అన్నారు. సరిగ్గా ఆయన అరెస్ట్ అయిన 1929 నుంచి మొదలు పెడితే ఆయన ఉరి తీసే 31 వరకు ఈ దేశంలో ఉండే అన్ని పత్రికలు తిరిగే చూడండి మీరు, పాత పత్రికలు భగత్ సింగ్ గురించిన వార్తలే ఉన్నాయి. మహాత్మా గాంధీ మరుగున పడిపోయాడు. ఒకవేళ భగత్ సింగ్ బతికి ఉంటే, ఉరి శిక్ష నుంచి బయటపడితే ఇక మహాత్మా గాంధీ ఉండడి దేశంలో, బూర్జ వర్గాల ప్రజలు నెరవేరవు.
కనుకనే భగత్ సింగ్ను ఉరిదీయటం అనేది వాళ్ళకి అనివార్యం. మీ చట్టాల ప్రకారం మీరు ఏ చర్య తీసుకున్నా నాకు సమ్మతమే అని రాశాడు తప్ప మహాత్మా గాంధీ ఆయన మార్గం వేరైనా ఆయనైనా మేమైనా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాం అని ఒక్క మాట రాసిన భగత్ సింగ్ బతికేవాడు. కనీసం మనలో కొద్ది మందిమైన భగత్ సింగ్ చూసేవాడు. అవకాశం లేకుండా గాంధీ చేశాడు. భగత్ సింగ్ను ఎప్పుడు పుడుతూ ఉంటారు. భగత్ సింగ్ను ఎప్పుడు ఉరికమ్మానికి ఇచ్చే పాలకులు కూడా ఉంటూ ఉంటారు. ఈ సందర్భంలో భగత్ సింగ్ ఈ దేశ యువతరంలో ప్రవహిస్తున్నాడు. విద్యుత్ రాగా ప్రవహిస్తున్నాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో ప్రవహిస్తున్నాడు. ఆయన నమ్మిన విశ్వాసాలు భారతదేశానికి స్వాతంత్రం అంటే తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వస్తే అది బూటకపు స్వాతంత్రం అన్నాడు. సరిగ్గా మనకి అధికార మార్పిడి జరిగి 70 ఏళ్ళకు దగ్గరగా వస్తున్నాం. తెల్ల దొరలు పోయారు, నల్ల దొరలు వచ్చారు. చెరబండరాజు మాటల్లో చెప్పాలంటే మారిందన్నా ఊరు ఎక్కడ మారిందిరా, ఎట్లా మారిందిరా, చాచనెవరు చచ్చిపోతే ఇందురమ్మ రాజయ్యే, ఇందురమ్మ చచ్చిపోతే రాజీవు రాజయ్యే, రాజీవు చచ్చిపోతే ఇవాళ రేపు రాహుల్ గాంధీ రాజయ్య. మారలే, ఏమి మారలే. ఈ వ్యవస్థ 70 సంవత్సరాల స్వాతంత్ర బూటక స్వాతంత్ర భారతదేశంలో అధికార మార్పిడి భారతదేశంలో ఒక్క నాన్ బ్రాహ్మణ్ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకపోయాడు. ఈ మోడీ బీసీ అంటున్నారు, ఈయన బీసీ కాదు. ఈయన ఎవరికి ప్రతినిధి అంటే ఆ బ్రాహ్మణిజానికి ప్రతినిధి కనుక ఆయన ప్రధానమంత్రి కాగలరు. అంతే తప్ప నాన్ బ్రాహ్మణ్ ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేని స్థితిలో ఈ దేశ స్వాతంత్ర భారతదేశం ప్రజాస్వామ్యం కొనసాగు. అట్లా చెప్పాల్సి వస్తే పార్లమెంటరీ పద్ధతులు చెప్పాల్సి వస్తే ఇంకా ప్రభుత్వమే చెప్తున్న లెక్కల ప్రకారం 40% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అని చెప్తున్నారు ప్రభుత్వ లెక్కలు. 3 పూటలు 5,000 నోట్లకి పోయినటువంటి ప్రజలు 40 కోట్ల మంది వాళ్ళ లెక్క ప్రకారం 40 కోట్ల పైన ఉన్నటువంటి ప్రజలు. కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. 10% అక్షరాస్యత దాట ఉన్నత విద్యలోకి 10% కూడా చేరనటువంటి మహిళలు ఉన్నారు. 8% కూడా దాటనటువంటి దళితులు ఉన్నారు. 7% కూడా దాటనటువంటి మైనార్టీలు ఉన్నారు. 3% కూడా దాటనటువంటి ఆదివాసులు ఉన్నారు. 90% ఇంకా విశ్వవిద్యాలయాల గేటు తొక్కనటువంటి మనుషులు ఉన్నారు. మరి ఏమొచ్చినట్లు, ఏం మారినట్లు? అందుకే భగత్ సింగ్ మనకెప్పుడు రిలవెంట్. భగత్ సింగ్ అన్నాడు, భూమి పరిశ్రమ సామ్రాజ్యవాదాన్ని పారద్రోల ఏకైక మార్గం విప్లవ పోరాటం మాత్రమే తప్ప ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ఇంకేమీ లేదు, షార్ట్ కట్ మార్గం కూడా లేదు. అది ప్రజల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రజలు మాత్రమే సామ్రాజ్యవాదాన్ని గోరిగడతారు. ప్రజలు చేసే ఆ పోరాటం అది హింసాయుతంగానే ఉంటుంది, అది విప్లవకరంగా ఉంటుంది అన్నాడు భగత్ సింగ్. ఊగరా ఊగరా ఉరి కొయ్యల నందుకొని నీ నెత్తుటి కోనేటిలో నవలోకం వికసించును. ఊగరా ఊగరా ఉరి కొయ్యల నందుకొని అని శ్రీశ్రీ భగత్ సింగ్ గురించి రాసిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.